ఇంకొక మాట, ఈ పాలిటిక్స్ అన్ని పక్కన పెట్టండి, మీ గురించి చెప్తాం. మీ గురించి టీవీలో ఎప్పుడు కనిపించినా మేము టీవీలో చూస్తాం వార్తలలో, మీరు చాలా స్టైలిష్గా మంచి మంచి కొత్త కొత్త చీరలు, మంచి మంచి రకరకాల చీరలు, సినిమాలో అట్లా బాగా స్టైల్గా ఉంటారు, బాగా మంచిగా. ఇది ఎట్లా అలవాటైంది? మిగతా వాళ్ళు అట్లా ఉంటారు, మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఇట్లా అంటే ఇక ఎవరెవరి పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళది. రాజకీయాలకు రాగానే కొత్తగా ఇంట్రెస్ట్ రాదు. పర్సనాలిటీ ఎవరెవరు ఉండే వ్యక్తిత్వం అంటే అది వస్తుంది, బై బర్త్ వస్తుంది. తర్వాత దీంతో అలవాటు దీని ప్రకారం ఉంటుంది. అట్లాంటిది మహిళలకు, అందులో మహిళలకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మహిళలకు జనరల్గా అలంకారము, మంచి చీరలు కట్టుకోవాలి, మంచిగా ఉండాలి అనేది ప్రతి ఒక్క స్త్రీకి ఉంటుంది. ఆ స్త్రీ ప్రతి ఒక్క స్త్రీ అనుకుంటా తనకున్న దాంట్లో తను మంచిగా ఉండాలి. దాంట్లో ఎవరైనా అందరి స్త్రీలలాగానే నేనేం స్పెషల్ గా, మీరు స్పెషల్ కనిపిస్తారు, బాగా అందంగా కనిపిస్తారు. స్పెషల్ గా అంటే అందరూ ఉంటారు, చాలా మంది అందమైన వాళ్ళు ఉంటారు. అందరికీ టీవీలో ముందుకు వచ్చే అవకాశం రాకపోవచ్చు అంతే. ఇదేం స్పెషల్ కాదు, ఇదేం కొత్త మన దగ్గర లేనిది కాదు, ఎవరు చేయంది కాదు, ఎక్కడ ఇవన్నీ జరగనివి కాదు. సో ఇట్స్ వెరీ కామన్. స్త్రీలు దాదాపు 10-15 సంవత్సరాల నుంచి అట్లే ఉన్నారు. మీరేం తినారా? అట్లనే ఉంటారా? ఎందుకు తినకుండా బతుకుతామా మనం? మరి అంటే బతకడానికి తింటాం కానీ తినడానికి బతుకుతలేము. తినడానికి బతికేటట్టున్నాను. చూడ ఆ బొర్ర చూడ ఎట్లుంది, ఆ మేడం చూడ ఎట్లా 5-6 ఏళ్ళ నుంచి, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అట్లే ఉండే 10-15 ఏళ్ళ నుంచి. ఈయన చూడ తిననీకే బతుకుతున్నట్టున్నాను.